తాను పంచుకున్న వీడియోకు యువత నుంచి విశేష స్పందన రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో వీడియో విడుదల చేసిన మోదీ విలువైన సూచనలు పంపిన యువతకు ధన్యవాదాలు తెలిపారు. తమ స్పందన, సానుకూల సూచనలు ఎంతో ప్రేరణ ఇచ్చాయని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పత్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సంజీవిని ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. పార్టీ కమిటీల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వ బాధ్యతల కోసం వచ్చిన దరఖాస్తును పరిశీలిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కమిటీల నియామక ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంకు ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరిశీలించి అధికారులకు, కూటమి నాయకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు త్వరగా న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సమస్యను 6 నెలల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈవి నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పరిహారం త్వరగా అందించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రజలు చీకట్లోనే రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. మెయిన్ రోడ్లో గత 8 నెలలుగా వీధి లైట్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖల్లో చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద 5వ రోజు నిరసన చేపట్టారు. జీవో వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసిన ఆమె కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మార్కాపురంలో భూ కబ్జాలపై వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పందించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూ కబ్జాలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా పెద్దపాడులో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పరిశీలించారు. ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలు, అనామలీస్ను వెంటనే పరిష్కరించాలని బిఎల్ఓలను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఏలూరు జిల్లా అంతర్వేదిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది పనితీరును పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొత్త రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ హైవే 5 నుంచి మేడవారిపాలెం వరకు చిన్న కొండ్రుపాడు మీదుగా నిర్మించనున్న రోడ్డుకు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. 12 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పనులతో గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలో ఆహార భద్రతా నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. రాజమహేంద్రవరంలో మొబైల్ టెక్నీషియన్లకు పోలీసులు కీలక సూచన చేశారు. మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలు, రిపేర్ల సమయంలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని క్రైమ్ డీఎస్పీ తెలిపారు.
చిత్తూరు జిల్లా నగరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. నిరసనలో భాగంగా విద్యార్థులు ర్యాలీలు చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం నగరంలో ఎంపీ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఎర్రన్న క్రీడా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీలో ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. యువత క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నెరడి బ్యారేజ్ నిర్మాణానికి 640 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రైతాంగానికి ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, బగ్గు అర్చన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్జున తపస్సు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మహాకవి గుర్రం జాషువా 50వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాళి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలోని జాషువా విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులపై దాడులు నిరసిస్తూ విశాఖపట్నంలో జనజాగరణ దీక్ష చేపట్టారు. నీట్ పేపర్ లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని వివిధ సంఘాల నేతలు కోరారు. నెల్లూరు నగరంలో పరిశుభ్రత వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సఫాయి కార్మికుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కొనుగోలు చేసిన నాలా క్లీనింగ్ యంత్రాలు, టిప్పర్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. యంత్రాల వినియోగంతో కార్మికుల భద్రత, ఆరోగ్యం మెరుగుపడుతుందని నారాయణ తెలిపారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో రైతులు వానాకాలం సాగుపై దృష్టి సారించారు. ఇప్పటివరకు 10,050 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వర్షాభావ పరిస్థితులపై అవగాహన కల్పించిన రైతులు వరి సాగుకి మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థుల యూనిఫామ్ల కుట్టింపు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులు ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా జరుగుతున్న పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న గీతన్నల చైతన్య యాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 2 నుంచి 18 వరకు నిర్వహించే బస్సు యాత్ర పోస్టర్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కడప జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సింహవాహనంపై యోగ నరసింహ స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ నేతల సమావేశం జరిగింది. గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బూదూరు గురవయ్య ఎంపికపై నేతలు స్పందించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసి పనిచేస్తామని నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న కేటీఆర్కు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్సీ నవీన్ రావు ఉన్నారు. హైదరాబాద్లో వరద ముప్పు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. కాజాగూడ చెరువు పరిసరాల్లో వరద కాలువల పరిస్థితిని సమీక్షించి పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అండర్ పాస్లో నీటి నిల్వ సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రంగారెడ్డి జిల్లాలో యువతకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు సమీపంలోని ప్రమీదా గార్డెన్లో ఏర్పాటు చేసిన యువ చైతన్య వేదిక కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వక్తలు సూచించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను తరలిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సత్తుపల్లి ప్రాంతంలోని రెడ్డిగూడెం వద్ద కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. ఎల్నినో ప్రభావం ఉన్న జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను భట్టి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లో డిఏవి పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాఠశాలను ప్రారంభించారు. స్థానిక పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు జెన్కో ఈ పాఠశాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో భారీగా మొక్కలు నాటారు. రాఘవాపూర్ గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 4000 ఈత మొక్కలను నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. ఢిల్లీలో విద్యార్థులపై దాడులు నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విద్యార్థి సంఘాలు, కళాశాలలు బంద్కు పిలుపునిచ్చాయి. నీటి పేపర్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరని ఏఈఓ సూచించారు. ప్రతి రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు. బీర్కూరు మండలంలో బిఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరిస్తున్నారు. సరైన వివరాలు అందించి సహకరించాలని తహసీల్దార్ సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో రహదారి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితే రాజేశ్వర తాండాకు వెళ్లే దారి బృదమయంగా మారుతోంది. రహదారిని అభివృద్ధి చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుకొండలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ యోజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యువకులు రక్తదానం చేశారు. అనంతరం ఆసుపత్రి రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాటు మండలంలో దొంగతనం కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు పుస్తల తాడును దొంగలు అపహరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ములుగు జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అభినందించారు. కర్రెగుట్ల ప్రాంతంలో రహదారి నిర్మాణ పనుల్లో అందించిన సేవలను ప్రశంసించారు. సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనను నిరసిస్తూ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 365పై లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై నంద్యాల జిల్లా డోన్లో ఏఐవైఎఫ్ నిరసన చేపట్టింది. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని నాయకులు ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయన తీరుపై విమర్శలు చేశారు. నీటి వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించారు. కరీంనగర్లో వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు మేయర్ పలగాని శ్రీనివాస్ తెలిపారు. మండపాలకు విద్యుత్ బిల్లులు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పరిశీలించారు. డిఆర్ఎం గోపాలకృష్ణన్ స్టేషన్లోని సౌకర్యాలను తనిఖీ చేశారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎల్ నరసింహారావు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయం నుంచి పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తొలగించారు. తనకు గుర్తింపు లభించలేదని ఆయన ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ కోతలపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బొమ్మల రామారావు మండలం సోలిపేట విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించిన ఆయన రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. థర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని హరీష్ రావు ఆరోపించారు. సూర్యాపేట జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గరిడేపల్లి మండలంలోని బేకరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జరిగిన నిరసనలో అప్పలరాజుపై ప్రభుత్వం కక్షాదింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఉద్దానం ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలను వైసీపీ నేతలు గుర్తు చేశారు. ఆషాఢమాసం సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ సమానసరలో పోలేరమ్మ అమ్మవారికి గ్రామస్తులు ఘనంగా ఆషాఢం సారి సమర్పించారు. మహిళలు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా విశాఖలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీలు, మినీ టీచర్లు, ఆయాల పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు చేయడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పాఠశాల విద్యలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం కీలకమని మంత్రి సవిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. కూటమి ప్రభుత్వ పాలనపై తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్ విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల ఊపులోకి వెళ్లిందని ఆరోపించిన ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. విశాఖ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ అంశాలపై కూడా స్పందించారు. విశాఖ పోర్టు ప్రాంతంలో జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా జరిగింది. ఇక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై జగన్నాథ నామస్మరణలతో పోర్టు పరిసరాలు మారుమోగాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ప్రత్యేకంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు చదువుతున్న పాఠశాలలో జరిగిన సమావేశానికి తండ్రిగా హాజరయ్యారు. విద్యార్థుల అభ్యాస స్థాయిలు, సాంకేతిక వినియోగంపై ఉపాధ్యాయులతో చర్చించారు. సాగునీటి అంశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని ఆరోపించారు. వరి సాగుపై ఆధారపడిన రైతుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఈ పథకాలు ఆర్థికంగా అండగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. కాలానుగుణంగా పోస్టుల వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఆధునీకరించిన పోస్టాఫీసులో మంత్రి ప్రారంభించారు. డిజిటల్ సేవలతో పాటు కార్పొరేట్ స్థాయిలో పోస్టాఫీసులను తీర్చిదిద్దుతామని పెమ్మసాని వెల్లడించారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్లో వైద్య విధాన పరిషత్తు ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 2 నెలలుగా కమిషనర్ లేక సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆరోపించారు. మొక్కలు నాటుతూ నిరసన చేపట్టిన ఉద్యోగులు వెంటనే రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. అనంతపురం దేవాదాయ శాఖలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 25,000 రూపాయల లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆలయ నిర్మాణ నిధుల వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కడప జిల్లా మైదుకూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తులు ప్రత్యేక సమర్పణ చేశారు. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల రూపాయల విలువైన ముత్యాల చీరను అమ్మవారికి సమర్పించారు. మేళ తాళాలతో ఊరేగింపుగా చీరను ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో యూరియా కొరతపై రాజకీయ దుమారం కొనసాగుతుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ నేత మేగడ అశోక్ రెడ్డి తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నెరడి బ్యారేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో హర్షం వ్యక్తమైంది. 640 కోట్ల నిధుల కేటాయింపై ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో వరుణ జపం, రుద్రహోమం శాస్త్రోక్తంగా చేపట్టారు. రైతాంగం సుభిక్షంగా ఉండాలని భక్తులు ప్రార్థనలు చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే పస్తమట్ల ధర్మరాజు కార్యక్రమానికి హాజరై విద్యార్థుల విద్యాభివృద్ధిపై సమీక్షించారు. నాణ్యమైన విద్య అందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం అవసరమని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. అరసాడ గ్రామానికి చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే కుండ్రు మురళీమోహన్ టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 108 సేవల పనితీరుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలాల్లో 108 ప్రధాన కార్యాలయ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంబులెన్స్ నిర్వహణ, పరికరాల పనితీరు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించిన అధికారులు సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. వేములవాడలో బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, బూత్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్యం వల్ల కుటుంబాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అక్రమంగా మద్యం అమ్మితే 5 లక్షల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించిన గ్రామస్తులు మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతుల సమస్యలపై రైతు కమిషన్ దృష్టి సారించింది. ప్రజాభవన్లో ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ చెన్నారెడ్డి, రైతు కమిషనర్ బృందం కలిసింది. ఎల్నినో ప్రభావం, రైతులకు అందించాల్సిన సహాయ సహకారాలపై చర్చించి పూర్తి నివేదికను ముఖ్యమంత్రికి అందించనున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోదాముల నిర్మాణానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. వేములవాడ అర్బన్ మండలంలోని తెట్టకుంట, మారుపాక ప్రాంతాల్లో గోదాముల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గిరిమ అగర్వాల్ స్థలాలను పరిశీలించారు. అలాగే ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో విద్యార్థులతో కలిసి నిరసన నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షా వ్యవహారంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. టీపీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులకు నష్టం కలిగించే లీకేజీలపై 2 పార్టీలు బాధ్యత వహించాలని ఆరోపించారు.
విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ, వర్షాభావ పరిస్థితులపై సీఎస్ సంజయ్ జాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై చర్చించారు. ఎల్నిలో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో భూముల రీసర్వే పనుల్లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పరిశీలించారు. అడ్డకల్ మండలం పొన్నకల్ గ్రామంలో జరుగుతున్న నాన్ కెడస్ట్రల్ భూముల సర్వే ప్రక్రియను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలని, ప్రజల సందేహాలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. హుజూరాబాద్లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఇక జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, రైల్వే పాస్ సౌకర్యం పునరుద్ధరణ, రక్షణ చట్టం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నాయకులు కోరారు. ఢిల్లీలో జరిగే ధర్నాకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం జగ్గయ్యపేట జాతీయ రహదారిపై గుంతలను పూడ్చేందుకు శ్రమదానం చేపట్టారు. రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఎరిగేరి జడ్పీహెచ్ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతి, ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుపై హెచ్ఎం రమేష్ నాయుడు మాట్లాడారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతోనే విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నకిలీ స్థిరాస్తి పత్రాలతో బ్యాంకులు మోసం చేసిన ముఠాను కేసుల పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సేల్ డీడీలు, జీపీఏలు సృష్టించి కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడలో పీసీపీఎన్డీ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి స్కానింగ్ సెంటర్లు, ఏజెంట్పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ సింహాచలంలో శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి రెవెన్యూ ఎండోమెంట్స్ శాఖ కార్యదర్శి కె కన్నబాబు దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణకు సంబంధించి దేవస్థానం చేసిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ప్రత్యేక ఉంజలి సేవోత్సవం నిర్వహించారు. పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని ఊరేగించి భక్తులకు దర్శనం కల్పించారు. ఏలూరు జిల్లా నూజివీడులో తొలి ఏకాదశి సందర్భంగా రథయాత్ర ఘనంగా జరిగింది. జై జగన్నాథ, హరే హరే రామ, హరే కృష్ణ నినాదాలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి రథయాత్రను ప్రారంభించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని కల్కి ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 29న జరిగే ప్రత్యేక పూజలు, హోమాల్లో దేశ విదేశాల నుంచి భక్తులు పాల్గొనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా భేరంగూడ గుట్ట ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య వరుణ జపం, హోమం, ప్రత్యేక పూజలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, రైతుల అభివృద్ధి కోసం ప్రార్థన చేశారు. నకిలీ ట్యాంపరింగ్ చేసిన వాహన నంబర్ల ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా నంబర్ ప్లేట్లను మార్చితే కఠిన చర్యలు తప్పువని పోలీసులు హెచ్చరించారు.